హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ వ్యూవర్స్. నా పేరు వంశీ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పబోయేది, మనకి ఇన్కమ్ కాల్ ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు ఎవరంటే వాళ్ళు లిఫ్ట్ చేస్తూ ఉంటారు మనం కానీ, లేకపోతే అటువంటిప్పుడు దానికి ప్యాటర్న్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు, లేదా పిన్ కానీ ఏ విధంగా సెక్యూర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్న విషయం గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం ఎలాగో తెలియకపోతే ఈ విధంగా చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ మార్క్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఇక్కడ వైట్ మార్క్లో ఉంది. యాక్చువల్గా రెడ్ మార్క్లో ఉంటుంది, అక్కడ కానీ మీరు క్లిక్ చేశారంటే వైట్ మార్క్లోకి మారిపోతుంది. ఓకేనా? టీమ్ వ్యూవర్ అనేది దాని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ బెల్ ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. బెల్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ కొత్త లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చినా సరే మీ మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఫ్రెండ్స్, ఇంక ప్లేస్టోర్లోకి వెళ్ళిపోదాం. ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి ఆ యాప్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? నేను పే చేసే సెక్యూర్డ్ ఇన్కమ్ కాల్. ఓకేనా? సెక్యూర్డ్ ఇన్కమ్ కాల్ అని మీరు ఇక్కడ సెర్చ్ చేయడం ద్వారా అయినా యాప్ లభిస్తుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. ఓకేనా? ఇది చాలా యూజ్ చేయడం చాలా ఈజీ అండి. మీ బ్యాక్గ్రౌండ్ కావాల్సి ఉంటే మీ ఇమేజెస్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చును. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్లో ఎనేబుల్ అని ఆల్రెడీ ఉంటుంది, లేదా మీరు ఎనేబుల్ చేసుకోండి. చేంజ్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు కదా. ఇక్కడ కానీ ఇది ఏం చేస్తుందంటే యాడ్స్ అనేవి కొద్దిగా ఎక్కువగానే వస్తున్నాయి. మీకు కానీ ఇంటర్నెట్ అనేది మీరు యాక్సెస్ లేకపోతే మీకు యాడ్స్ అనేవి రావు కదా. ఓకేనా? ఇంకా చేంజ్ బ్యాక్గ్రౌండ్ కావాల్సింటే సెట్ చేసుకోవచ్చు, లేదా యూజ్ టైప్ మీకు ప్యాటర్న్ కావాలా, లేదంటే పిన్ కావాలా, పాస్వర్డ్ కావాలా. నాకు పాస్వర్డ్ కావాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు నాకు పిన్ కోడ్ కావాలనుకుంటే పిన్ అయినా నేను సెట్ చేసుకోవచ్చు. 1 2 3 అంటే మీకు ఈజీగా ఉండేదానికి, ప్లస్ వేరే వాళ్ళు మీ కాల్స్ అనేవి అటెంప్ట్ చేయకుండా ఉండాలి. అంతే కదా? ఈ కాల్స్ అనేవి అటెంప్ట్ చేయకుండా ఉండాలి. ఓకేనా? మీకు నాకు తెలిసి కంఫర్ట్గా అంటే ప్యాటర్న్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ప్యాటర్న్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా వీటిలో ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ చేసేస్తే సరిపోతుంది. నేను ఎనేబుల్ చేశాను. ఓకే, సేవింగ్ అయిపోయింది. మీకు ఇన్కమ్ కాల్ అనేది వస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఫోన్ అనేది లిఫ్ట్ చేయరు. ఇంకో విషయం వచ్చేసి, కొన్ని మొబైల్స్లో ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి యాక్సెసిబిలిటీ ఉంది కదా. యాక్సెసిబిలిటీకి వెళ్తే ఇక్కడ సెక్యూర్డ్ అని చెప్పేసి ఈ మొబైల్లో లేదండి యాక్చువల్గా. ఓకేనా? కొన్ని మొబైల్స్లో అది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఏది ఎనేబుల్ చేయాలి? ఇప్పుడు మీరు ఏ యాప్ అయితే డౌన్లోడ్ చేశారో సెక్యూర్డ్ ఇన్కమ్ కాల్ అనేది అప్పుడే వర్క్ చేస్తుంది. కొన్ని మొబైల్స్లో వచ్చేసి సెక్యూర్డ్ ఇన్కమ్ కాల్ అనేది దాంట్లో ఎనేబుల్ చేయకపోయినా సరే ఇక్కడ ఆటోమేటిక్ యాక్సెస్ అయిపోయి ఇక్కడ ప్యాటర్న్ అనేది సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియాలనుకుంటే ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.